కంపెనీలు అంటే వీ హ్యావ్ టు డిగ్ ఎంసీఏ రికార్డ్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రికార్డ్స్. సో దుబాయ్లో అతను చాలా 100 కోట్లు, ఇప్పుడే $140 మిలియన్ సంపాదించాడు 2015కే. 140 మిలియన్. సో అతను పెద్ద పెద్ద టవర్స్లో, ఒక డాక్యుమెంట్ ప్రకారం డిమాక్ టవర్స్ అని పెద్దది, దాంట్లో కూడా ఇతను ఇన్వెస్టర్, స్టార్ హోటల్లో విల్లాస్ అంతా కొనుక్కున్నాడు, ఒక సామ్రాజ్యాన్ని. అంటే ఎట్లా ఇస్తారు సార్? అంటే ఇండియన్ సిటిజన్ కదా, అక్కడ స్పేస్ కానీ కట్టుకోవడానికి. ఇప్పుడు దుబాయ్లో డబ్బులు ఎవడున్నా అక్కడ సిటిజన్షిప్ కొనుక్కోవచ్చు కదా. ఓకే, దుబాయ్లో డబ్బులు ఉంటే మీరైనా వెళ్ళొచ్చు. బట్ అంటే టూ అండ్ ఫ్రో కేసెస్ ఏం చూడకుండా. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, దుబాయ్లో చట్టాలకి మనకి, దుబాయ్ అంటే మన దగ్గర నేరం అక్కడ కూడా నేరం అయి ఉండాలి. ఓకే, అగ్రిమెంట్ల ప్రకారం. ఇప్పుడు ఈ చెట్లు కొట్టేయడం అక్కడ నేరం కాదు. ఓకే, తర్వాత అతని మీద ఇంటర్పోల్ నోటీస్ ఎలా ఇచ్చారంటే ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. అంటే 36 కేసులు ఉన్నాయి ఇతని మీద. అప్పటికే ఎక్కడ చూసినా ప్రతి రికార్డులో, ప్రతి కన్ఫెషన్లో ఈ కూలీ ఏం చెప్పలేడు. ఈ మధ్యలో వాళ్ళు పైన వాళ్ళు దొరికినప్పుడు ఎవరికి పంపిస్తున్నారంటే సాహుల్ ఆయన పేరు వస్తూ ఉంది. క్రాప్ అప్ అయితే వాళ్ళకు కూడా తెలియదు ఎట్లుంటారో.